ఆర్థిక మంత్రి ఇలాకాలో ఆకలి పోరాటం. గత 34 రోజులుగా సమ్మె చేస్తున్న స్పందించని ప్రభుత్వం. గిరిజన కార్మికుల సమస్యలు పట్టని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్న సిఐటియు నాయకులు. హాస్టల్ డైలీ వేజ్ కార్మికుల సమ్మె 72 గంటల ధర్నాతో దిగి రాకపోతే ప్రజా ప్రతినిధులకు ఊర్లోకి రానివ్వం అని ఐటీడీఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సుమారు గంట 2 గంటల పాటు ధర్నా జరిగిన తర్వాత ఐటీఐడీడీకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యలు గిరిజన సంక్షేమ శాఖకు పంపించడం జరిగింది. మీ అందించిన సమస్యలు ప్రతి ఒక్కటి పీఓతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని డీడీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆశ్రమ స్కూల్ హాస్టల్లో పోటీగా కార్మికులను పెడితే అడ్డుకుంటాం, సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని గిరిజన ఎమ్మెల్యేలు స్పందించుకుంటే ఎమ్మెల్యేల ఇళ్ల ముందే నిరవధిక ధర్నా చేస్తామని జేఏసీ ప్రకటించింది. ఈ విషయంపై ఆల్రెడీ మన పిఓసార్ 2 సార్లు కమిషన్ ఉన్నతాధికారులు మాట్లాడింది. దీనికి సొల్యూషన్ చూపించండి, రాష్ట్రం అంతా ఒకే తీరు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగింది. టైం బాండ్ అయితే నేను చెప్పలేను. తప్పకుండా దీని మీద పరిష్కారం అయ్యే వరకు మాత్రం వెంటబడి నేను చేస్తాను. సార్ గారు కూడా చెప్పిస్తాను. మీ అప్పీల్ మేము కాదంటున్నాం అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైన తర్వాత అనివార్యమైన పరిస్థితులు మేము సమ్మెలోకి వచ్చాం. మేము పక్క సమ్మెలో ఉన్నాం, మేము విరమించమంటున్నారు. మేము ఎందుకు విరమించాలి? ఏ కారణంతో విరమించాలి? మేము అడిగినటువంటి డిమాండ్ మీద స్పష్టమైనటువంటి హామీ కానీ రిటర్న్ హామీ కానీ అధికారులతో గవర్నమెంట్తో మీరు అక్కడి నుంచి సాధించి తీసుకొచ్చింది కానీ ఏమీ లేకుండా